బాబాకి జై. మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్కు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై బాబా అండి. మనకి ఈ రోజు బాబా ఈ కార్యక్రమాన్ని చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమో మెహర్ బాబా ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబాతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అప్పారావు గారిని కోరుతున్నాను. జై బాబా. అప్పారావు గారు నమో మెహర్ బాబా చేయండి. జై బాబా. అప్పారావు గారు. అప్పారావు గారు. जय बाबा। अवतार नमो मेहर मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేట్వర్గంబు అంతరింపగ హరిషేట్వర్గంబు అంతరింపగ అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबंडी జై नागमणि गाరు బాబా. जय बाबा। జై బాబా. ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబాతో కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా అన్నపూర్ణ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు. జై బాబా వినబడుతుందా అండి? వినిపిస్తోంది, చేయండి. అవతార్ మెహర్ బాబా की जय। जय अवतार मेहर जय जय अवतार मेहर సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సుందర వదనాదరహాసం ఆ కన్నుల పరిహాసం బాబా కన్నుల పరిహాసం మృదువగు వచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం మనసే నవనీతం నీ మనసే నవనీతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ కాంచితి నీలో కరుణత్వం అది నీ దివ్యత్వం బాబా అది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వము కలిగించుము ఏకత్వము ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్
సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ ప్రేమ సుధామయ రసభరితం వినగాని చరితం బాబా వినగాని చరితం ఆత్మోన్నతికి ప్రబోధము జీవోన్నతికి ప్రమోదము చేర్చుము ధర్మ పదం నీ ప్రేమ ప్రశాంతి పదం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ మరణము కలిగే తరుణములో నీ స్మరణయే శరణమని బాబా స్మరణయే శరణమని అనవరతము నీ స్మరణము జపించగనే నిరతము కరుణించుము సతతం మము కరుణించుము సతతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్స్ అండి నాగమణి గారు జై బాబా జై బాబా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా ధన్యవాదాలు మీకు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి ఆనంద్ కుమార్. జై మెహర్ బాబా అమ్మ. వినిపిస్తుందండి, కొంచెం లోగా ఉంది వాయిస్. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి వినిపిస్తుంది. పాడు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. शिरसा नमामि शिरसा नमामि परब्रह्म परमात्म परमेष्टि पदमुలకు శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. జై బాబా జై బాబా జై మేర్ బాబా జై బాబా జై బాబా జై మేర్ బాబా. స్పర్శతో శిలనైన శిఖరిని గమాతగల శ్రీవాత్సలాంఛనుని చరణాబ్జములకు శ్రీవాత్సలాంఛనుని చరణాబ్జములకు శ్రీవాత్సలాంఛనుని చరణాబ్జములకు శిరసా నమామి. జై బాబా జై బాబా జై మేర్ బాబా జై బాబా జై బాబా జై మేర్ బాబా. శృతి శ్లోక సుర సేవితాశ్రిత ప్రమోదం
श्रुति श्लोक सुर सेविताश्रित प्रमोदं सर्वेश्वरेश्वरुनि शुभ चरणमुలకు सर्वेश्वरेश्वरुनि शुभ चरणमुలకు सर्वेश्वरेश्वरुनि शुभ चरणमुలకు శిరసా నమామి. జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా. ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము మెహరావతారుని పదయుగలములకు మెహరావతారుని పదయుగలములకు మెహరావతారుని పదయుగలములకు శిరసా నమామి. శిరసా నమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై మెహర్ బాబా శ్రీ మెహర్ బాబా శ్రీ మెహర్ బాబా. జై బోలో తార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అందరికి. జై బాబా అమ్మ నాగమణి గారు. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, మీరు కూడా అంతే చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సత్యవాణి గారు రెడీగా ఉండాలి. సత్యవాణి గారి తర్వాత సులోచన, సులోచన గారి తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. జై బాబా. శర్మ గారు సంకీర్తన చేయండి. जय मेहर बाबा. జై బాబా. अवतार मेहर बाबा की जय. प्रेमिका मेहरु प्रेमिका मरुवकु प्रभु नाम में. प्रेमिका मेहरु प्रेमिका इह सुखमुलपై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం. ఇహ సుఖములపై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం. మెహరే నిత్యం మెహరే సత్యం మెహరు చరణమే నీకు శరణ్యం. ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే. ప్రేమికా కపటమునకు కడు దూరం దైవం. నిర్మల హృదయమే ఆతని నిలయం. కపటమునకు కడు దూరం దైవం. నిర్మల హృదయమే ఆతని నిలయం. ప్రేమ వినా నాకేదియు వలదని ప్రేమ పిచ్చనే కోరుము నిరతం. ప్రేమికా మెహరు ప్రేమికా మౌనముగానే దోచను హృదయం. మేలుకొల్పనిల వెలసిన దైవం. మౌనముగానే దోచను హృదయం. మేలుకొల్పునిల వెలసిన దైవం. గాఢ నిదురలో
గడపకు సమయం అర్పణ చేయుము అతనికే సర్వం గాఢ నిదురలో గడపకు సమయం అర్పణ చేయుము అతనికే సర్వం ప్రేమిక మెహరు ప్రేమిక మరువకు ప్రభు నామమే ప్రేమిక మెహరు ప్రేమిక అవతార్ మెహర్ బాబా की जय जय మెహర్ బాబా నాగమణి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి. జై మెహర్ బాబా. చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సత్యవాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు రెడీగా ఉండాలి. తర్వాత శారద గారు రెడీగా బాబా నాగమణి గారు వినపడుతుందా? డిస్టర్బెన్స్ వస్తుంది ఆ, కదా? ఏం లేదు, వినిపిస్తోంది, పాడండి. వినిపిస్తుందా? అంటే నేను బయట ఉన్నాను. నెక్స్ట్ సాంగ్ పాడొచ్చా? పోనీ తర్వాత పాడతానంటే నెక్స్ట్ సులోచన- పాడతాను. ఇప్పుడు ఇది అయిపోయే లోపల వెళ్ళిపోతా ఇంటికి. అలాగేనండి. జై అలాగే. బాబా. ఆ, ఇప్పుడు సులోచన గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సత్యవాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. సులోచన గారు. జై బాబా సులోచన గారు. జై బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. చేయండి. అవతార్ మెహర్ బాబా की జై. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా की జై. కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఈ జన్మలో నిన్ను కాంచితిమి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మును మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మున అవతారమూర్తివి ఓ బాబా అవతారమూర్తివి ఓ బాబా జై కొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో
పాడాను ఈ గీత రూపమునా కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా అవతార్ మెహర్ బాబాకి జై బాబా అందరికి జై మెహర్ బాబా నాగమారి గారు మీకు జై మెహర్ జయ బాబా జయ బాబా. మా సులోచన గారు చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సత్యవాణి గారు జయ బాబా జై బాబా అండి. చేస్తారా తర్వాత చేస్తారా? చేస్తా వచ్చాను. చేయండి. తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. జయ బాబా చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా ఓ ప్రేమ దేవా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా ఓ ప్రేమ దేవా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఓ మెహరు బాబా మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి భాష్పాల పాదాలు ప్రక్షాళనము చేసి మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి భాష్పాల పాదాల ప్రక్షాళనము చేసి సంప్రోక్షణాలతో తరించనా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా ఓ ప్రేమ దేవా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఓ మెహరు బాబా గుండె సవడి కూర్చి హృదయనాదము చేర్చి గుండె సవడి కూర్చి హృదయనాదము చేర్చి కనురెప్పలయలతో స్వరజతుల పలికించి గుండె సవడి కూర్చి హృదయనాదము చేర్చి కనురెప్పలయలతో స్వరజటుల పలికించి ఆత్మతో నినదించనా పరమాత్మకే వినిపించనా ఆత్మతో నినదించనా పరమాత్మకే వినిపించనా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా ఓ ప్రేమ దేవా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా ఓ ప్రేమ దేవా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఓ మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय
జయబాబా నాగమణి గారు. థ్యాంక్ యూ బాబా. జయబాబా అండి, చక్కటి సంకీర్తన చాలా చక్కగా చేశారు. జయబాబా ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శారద గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అండి. శారద. జై బాబా అండి. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. बाबा शरियार जे प्रिय तनया मेहरु बाबा कलियुग अवतारा प्रणामि मनसा प्रणामि वजसा नमामि मेहरीशा बाबा शरियार जी प्रियतनया मेहरु बाबा कलियुग अवतारा प्रणामि मनसा प्रणामि वजसा नमामि मेहरीशा बाबा शरियार जी प्रियतनया दिव्य मंगल सुंदरावो मोहनाकारा दिव्य मंगल सुंदरावो मोहनाकारा दीन जनुలను బ్రోవనెంచి ధరణి వెలసితివా దీన జనులను బ్రోవనెంచి ధరణి వెలసితివా నీ పాద సేవ మా కందజేసి ప్రేమ పంచితివా ప్రేమ పంచితివా బాబా शरियार जी प्रियतनया मेहरु बाबा कलियुग अवतारा प्रणामि मनसा प्रणामि वजसा नमामि मेहरीशा बाबा शरियाची प्रियतनया పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా నీ మౌన గానం లోకాన నింపి మేలు కొల్పితివా మేలు కొల్పితివా బాబా शरियार जी प्रियतनया मेहरु बाबा कलियुग अवतारा प्रणामि मनसा प्रणामि वजसा नमामि मेहरीशा बाबा शरियार जी प्रियतनया అవతార్ మెహర్ బాబా की जय जय బాబా నాగమణి గారు థ్యాంక్ యూ జయబాబా అండి, చక్కటి సంకీర్తన అంతే చక్కగా చేశారు. జయబాబా ధన్యవాదాలు. సమయం 5 అయిపోతుంది.
ఇంకొక నిమిషం ఉంది, కొన్ని సెకండ్లు ఉన్నాయి. సత్యవతి గారు నోటి ద్వారా బాబా విషయాలని మనం తెలుసుకుందాము. జై బాబా అండి సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనము క్రిందటి వారానికి కంటిన్యూషన్ గా డు నాట్ ఆబ్సెంట్ యువర్ సెల్ఫ్ అనే టాపిక్ మొదలు పెట్టుకొని ఆపేశాము. దానికి ముందు అసలు అది ఎందుకు చెప్పుకోవాలి అని అనుకున్నామంటే, భగవద్ అనుభవం పొందటానికి 2 మార్గాలున్నాయని 1963 మార్చి 30వ తారీఖున బాబా తన సన్నిహిత మండలి ప్రేమికులకి తెలియజేస్తారు. బ్రహ్మానుభవం పొందటానికి ఉన్నటువంటి 2 మార్గాల గురించి గురుప్రసాద్ భవనంలో. అప్పుడు బాబా చెప్పేది ఏంటంటే, ఆ 2 మార్గాలు ప్రియతముడైనటువంటి భగవంతుణ్ణి ప్రేమించటం ద్వారా భగవద్ అనుభవం పొందటం. అయితే ఈ ప్రేమ మార్గం అనేది చెప్పనలవి కాని బాధలు, కఠిన పరీక్షలతో కూడుకొని ఉంటుంది అంటూ హఫీజ్ అంటాడు. మనస్సు, బుద్ధి రెండిటిని నువ్వు గనక పెట్టుకొని ఆ ప్రేమ మార్గాన్ని చేరుకోవాలి అని అనుకున్నట్లయితే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎవరైతే మనస్సు, బుద్ధి వాటి రెండిటిని అంటే శిరస్సుకు సంబంధించి ఆ మనస్సు, బుద్ధి అరచేతిలో పెట్టుకొని ఉండాలి. అటువంటి వాడే ప్రేమ వాకిలిని ముద్దాడగలడు అని చెప్పి హఫీజ్ చెప్తాడు అని హఫీజ్ చెప్పిన విషయం చెప్తారు బాబా. ఆ తర్వాత ఈ భగవద్ అనుగ్రహం ద్వారా కోటిలో ఏ ఒక్కడో ఈ రకం ప్రేమని పొందగలడు. అంటే బ్రహ్మానుభవం పొందాలంటే భగవద్ అనుగ్రహం కావాలి. ఆ భగవద్ అనుగ్రహం ద్వారా ఆయన ఆ ప్రేమని బహుమతిగా ఇవ్వాలి. అలా ఆ దివ్య ప్రేమను నీకు భగవంతుడు ఇచ్చినట్టయితే అది ఎవరికి ఇవ్వగలరు అంటే కోట్లలో ఏ ఒక్కరో అటువంటి ప్రేమని పొందగలరు. ఎందుకంటే అటువంటి దివ్య ప్రేమను భగవంతుడు నీకు అనుగ్రహించకుండా ఉండటమే మేలు అంటారు బాబా. ఎందుకంటే అటువంటి ప్రేమ గనక నీలో గనక జాగృతమైతే అది నిన్ను ఇంకా 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 వియోగాగ్నికి గురి చేస్తుంది, నిన్ను దహించి వేస్తుంది. నువ్వు నీటి నుండి బయటపడిన చేపలా లేదా నీళ్లు లేక దాహంతో అలమటించే మనిషిలా అయిపోతావు. ఆ స్థితి చాలా భయంకరమైనది, బాధతో కూడింది. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరే భగవంతుని కృప ద్వారా ఆ స్థితిని అధిగమించగలుగుతారు. ఆ ప్రేమను పొందినటువంటి, ఆ బహుమానంగా పొందినటువంటి వారు. కాబట్టి ఈ ప్రేమ మార్గం చాలా కష్టతరమైనటువంటి మార్గం అని తెలియజేస్తారు. తర్వాత రెండో మార్గం ఏమంటున్నారు అంటే, అవతార్ని కొంగుని చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకొని ఉండాలి అంటున్నారు. అంటే నీ బుద్ధిని, మనసుని ఇక్కడ కూడా ఉపయోగించకూడదు. అక్కడ నువ్వు ప్రేమ మార్గంలో అయినా సరే, అవతార్ని కొంగుని గట్టిగా పట్టుకోవడంలో అయినా సరే, ఎక్కడైనా సరే నువ్వు నీ బుద్ధిని, మనసుని మాత్రం ఉపయోగించరాదు. ఆయన ఇచ్చకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండాలి. అంటే నీ విధేయత తిరుగులేనిదై ఉండాలి. ఇలా గనక నువ్వు సఫలీకృతుడవైనట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి 6 భూమికల్లో ఎదురయ్యే అద్భుతమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అనుభవించాల్సిన పని లేదు. అంటే అక్కడ అవి అనుభవించేటప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోకుండా, అక్కడే ఉంటూ ఆ ఆనందంలో ఉండిపోకుండా ముసిగేసి తీసుకెళ్తాను అంటారు కదా బాబా మిమ్మల్ని. అలా ఈ అవతార్‌ని కొంగు గనక చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకొని ఉంటే, బుద్ధిని, మనసుని ఉపయోగించకుండా ఉంటే, ఆయన ఇచ్చకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటే, తిరుగులేని విధేయత గనక నువ్వు చూపించినట్లయితే, ఈ మార్గంలో ఎదురయ్యేటువంటి అద్భుతమైన అనుభవాలు అనుభవించాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా నువ్వు ఆ బ్రహ్మానుభవాన్ని నువ్వు పొంది తీరగలవు. భగవదనుభవం నీకు లభించి తీరుతుంది. అయితే అవతారిణి ఎడల దీనికోసం తిరుగులేని విధేయత ద్వారా ఆయన కృప లేదా నజర్ అప్పుడు నీ మీద పడుతుంది. తద్వారా నువ్వు ఒక్క క్షణంలోనే భగవదనుభవాన్ని పొందగలవు అంటారు. ఆయన కృప, ఆయన నజర్ ఎప్పుడైతే నీ మీద పడుతుందో ఒక్క క్షణంలోనే. ఎప్పుడు?
నువ్వు చూపిస్తున్నటువంటి తిరుగులేని విధేయత ద్వారా అవతారునిపై. అప్పుడు ఆయన కృప నజరు నీ మీద పడుతుంది అంటారు. కానీ అది కూడా నీకు అసాధ్యమే అంటారు మళ్ళీ. ఎలా అసాధ్యం అంటే, నేను జీసస్ క్రైస్ట్‌గా ఉన్నప్పుడు జుడాస్ నాకు ఎన్నో సంవత్సరాలు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి జుడాసే ఆపత్కాలం రాంగానే నన్ను మోసగించి మరణశిక్ష విధించే అధికారులకు నన్ను అప్పగించేశాడు. అట్లాగే నాకు ఎంతో ప్రియమైనటువంటి పీటర్ కూడా మరి నాతో అంతకాలం ఉన్న అతను నేను మరణశిక్షను ఎదుర్కొనే సమయం రాగానే ఎవరు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు అక్కడ వాళ్ళకి. మరి కాబట్టి వాళ్ళే నా కొంగుని అంత నా సన్నిహితులే నా కొంగుని చివరి వరకు పట్టుకోలేకపోయారు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో నా కొంగు గట్టిగా పట్టుకొని ఉంటే సులువైపోతుంది భగవద్ అనుభవం అని. అది కూడా చాలా కష్టమే సుమా. అది కూడా నా కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఆ రోజు తెలియచేసినటువంటి విషయం అన్నమాట ఇది. అయితే మరి మరి రెండు సాధ్యం కాదు అంటున్నారు. ప్రేమ మార్గము కష్టం అంటున్నారు. మరి ఆయన కొంగు గట్టిగా పట్టుకోవడం కష్టం అంటున్నారు. దానికి కూడా నా కృప కావాలి మీకు అంటున్నారు. మరి ఆయన కృప మనం పొందాలి అంటే మనం ఏమన్నా చెయ్యాలి కదా! ఏమన్నా ఉందా? దానికి మరి బాబా మరి ఇంకేమైనా మెసేజ్ ఇచ్చారా అని గమనించినట్లయితే అది ఒకటి మనకి సర్వము శూన్యం అనేటువంటి గ్రంథంలో ఒక చిన్న మెసేజ్ కనిపిస్తుంది. అది చూడటానికి చాలా చిన్న మెసేజ్ లాగానే ఉంటుంది. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టుకున్నట్లయితే దాన్ని మనం ఆచరించినట్లయితే ఆయన కృప మన మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు ఇదివరకు ఎక్కువగా పాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరో తట్టిది హృదయ కవాటము అని. ఆ పాటలో ఉన్నటువంటి మీనింగ్ ఏదైతే ఉందో దాని యొక్క సారాంశం ఏదైతే ఉందో అది మన ఆచరణలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన కృప పొందటానికి అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సర్వము శూన్యంలో ఆయన ఇచ్చినటువంటి ఆ చిన్న సందేశం ఏంటో ఒకసారి చూద్దాం. అదేంటంటే డు నాట్ ఆబ్సెంట్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే గైరు హాజరు కావద్దు. అంటే ఒక్క క్షణం కూడా ఏమరపాటుగా ఉండొద్దు. నిరంతరం జాగరూకుడివై ఉండు, ఎరుకలో ఉండు అనేది ఆ సందేశం యొక్క ఆ టాపిక్ యొక్క అర్థం. అందులో ఏమంటారు బాబా అంటే, కనులుండి చూడనివాడు, చెవులుండి విననివాడు, జిహ్వ ఉండి మాట్లాడనివాడు, నేను చూడబడవలసిన విధంగా నన్ను చూడగలడు, తెలుసుకొనవలసిన విధంగా నన్ను తెలుసుకొనగలడు అని చెప్తూ, దాని అర్థం నువ్వు మందగుడిగా తయారవ్వాలని కాదు సుమా, తద్భిన్నంగా సర్వవ్యాపకుడైన ప్రియతముని వ్యక్త సౌందర్యం పట్ల నీవు నిరంతరం అప్రమత్తుడివై ఉండాలని దీనికి అర్థం. దీనిని గురించి హఫీజ్ అంటాడు, నీ ప్రియతముడు హాజరుగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఒక్క క్షణం కూడా నీవు గైరు హాజరు కాకుండా ఉండు. నీ ప్రియతముడు హాజరుగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఒక్క క్షణం కూడా నీవు గైరు హాజరు కాకుండా ఉండు అంటాడట హఫీజ్. ఇంకా అంటున్నారు ఈ మెసేజ్ లో, సద్గురువు సర్వములోనూ ఉన్నాడు, సర్వంనకు కేంద్రమై ఉన్నాడు. అందువలన ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ఆయనకు సమాన దూరంలో ఉంటారు. మనకున్న పరిమితుల కారణంగా ఆయన బాహ్యంగా ఒక సమయంలో ఒకే చోట ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన ఏకకాలంలో ప్రతి చైతన్య భూమికలోనూ ఉంటాడు. ఆయనను ఆయనగా చూడడం భగవంతుని దర్శించడమే. అందుచేత జాగరూకుడవై ఉండు. లేనట్లయితే దివ్య ప్రియతముడు నీ హృదయ ద్వారాన్ని తట్టినప్పుడు నీవు లేనట్లు ఆయన గమనించగలడు. దీనికి మన వాళ్ళు ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉంటారు. చిన్న విషయం. అదేంటంటే ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడొచ్చి నాకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వాలి, భగవద్ దర్శనం ఇవ్వాలి అని కోరినప్పుడు, అలా అయితే రేపు టూకీగా చెప్తున్నాను ఆ విషయాన్ని. ఇది చాలా క్లుప్తంగా చెప్తున్నాను. అయితే రేపు ఉదయం 5 గంటలకే నువ్వు వచ్చి తలుపు తీయి. ఫస్ట్ నువ్వు వచ్చి తలుపు తీస్తే ఖచ్చితంగా నీకు ఆ భగవదనుభవాన్ని ఇస్తాను అని ఆ గురువు ఆ శిష్యుడికి చెప్తాడు. అయితే తెల్లవార్లు ఉత్సుకతతో మేల్కొని ఉన్నటువంటి ఆ శిష్యుడు
కరెక్ట్‌గా అదే సమయానికి కంటి మీద కునుకు పట్టేస్తుంది. తర్వాత ఆ సమయానికి పాలవాడొచ్చి ఆ ద్వారం తెరిచేటప్పటికి చక్కగా అతనికి ఆత్మ సాక్షాత్కార అనుభవం కలుగుతుందనమాట. అందుకని దేనికైనా కూడా మన రెడీనెస్ అనేది, సంసిద్ధత అనేది ముఖ్యమనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అది గనక లేకపోతే మరి నీ హృదయ ద్వారాన్ని తట్టినప్పుడు నీవు లేనట్లు ఆయన గమనించగలడు. కాబట్టి జాగరీకుడవై ఉండు. దివ్య ప్రియతముడు నీ హృదయ ద్వారాన్ని తట్టినప్పుడు నీవు లేనట్లు ఆయన గమనించగలడు. ఆయన ఎప్పుడైతే నీ హృదయ ద్వారాన్ని తడతారో అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. రెడీగా ఉంటేనే ఆయన కృప పొందటం అనేది సాధ్యమవుతుంది. ఆయన నజర్ మన మీద పడుతుంది. అప్పుడు ఆ భగవదనుభవం అనేది పొందటానికి అవకాశం ఉంటుంది అనేది ఈ మెసేజ్ ద్వారా మనకి అర్థమవుతోంది. అయితే దీని గురించి వివరించుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నారు? ఆహ్, కళ్ళు ఉండి చూడకూడదు అంటున్నారు. కళ్ళుండాలి. కానీ చూడగలిగే స్థితిలో ఉండాలి. అయినా చూడకూడదు. అంటే ఏమిటనమాట? చైతన్యం మాత్రమే మిగిలుండాలి. ఈ సృష్టి ఉండకూడదు అనేది అర్థమవుతోంది. అంటే సృష్టిని వ్యక్తం చేసే సంస్కారాలు ఉండకూడదు. అంటే సంస్కారాలతో కూడిన ఈ సృష్టి వ్యక్తమై లేకపోతే చైతన్యం ఉండదు మళ్ళీ. కాబట్టి చైతన్యం యొక్క ఎరుకను కలిగి ఉండాలి అనేది మనకిక్కడ అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ కళ్ళు తెరుచుకొని కళ్ళు మూసుకొని ఉంటే ఎదురుగుండా దృశ్యం కనిపించకపోవచ్చు. కానీ కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు మరి చూడకుండా ఉండడం అనేది ఎలా సాధ్యపడుతుంది అనేది. అట్లాగే చెవులుండి వినకుండా ఉండాలి అంటున్నారు. అలాగే నాలుక ఉండి మాట్లాడకూడదు అంటున్నారు. అటువంటి వారు ఏమంటున్నారు? నన్ను ఏ విధముగా చూడవలసిన అవసరం ఉన్నదో ఆ విధముగా చూడగలుగుతాడు. ఎవరు? కళ్ళు ఉండి కూడా చూడలేకుండగా ఉండగలిగేవాడు, చెవులుండి వినలేకుండగా ఉండగలిగేవాడు, నాలుక ఉండి మాట్లాడకుండగా ఉండగలిగేవాడు, తను ఎలాగ చూడబడాలో అలాగ చూస్తాడట. తనను ఎలాగ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదో ఆ విధముగా తెలుసుకోగలుగుతారట. ఇది అక్కడున్నటువంటి ఆ సందేశం. అయితే మరి ఇవన్నీ చెప్తున్నారు కదా అని చెప్పి ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉండాలా? అంటే ఇనాక్టివ్‌గా ఉండకూడదు అంటున్నారు మళ్ళీ. చెవుల్లో దూదులు పెట్టేసుకొని ఉండాలా? ఏమీ పని పాట లేకుండగా ముక్కు మూసుకొని కూర్చొని ఉండాలా? నువ్వు యాక్టివ్‌గా ఉండాల్సిందే. నీ పనులన్నీ నువ్వు చేసుకోవాల్సిందే. నీ బాధ్యతలను నెరవేర్చుకోవాలి అని చెప్పి చెప్పారు కదా! నీ బాధ్యతలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని చెప్తారు కదా మరి. మరి ఎలా అంటే ఏకాగ్రతతో నీ యొక్క ఎరుక బహిర్ముఖముగా ప్రవర్తిస్తుండే ఎరుక కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, వాక్కు ద్వారా బహిర్ముఖంగా ప్రసరిస్తుండేటువంటి ఎరుక ఏదైతే ఉందో ఇక్కడ ఎరుకని అంతర్ముఖ పరుచుకోవాలి. దాన్ని హృదయం వైపుకి మరల్చుకోవాలి. అప్పుడు ఆ హృదయంలో ఉండే ఆ దివ్య ప్రియతముని దర్శించటానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అప్పుడు కళ్ళున్నా చూడలేవు, చెవులు వినలేవు. అటువంటి ఏకాగ్రతలో ఉంటే గనక హృదయంపై నువ్వు కేంద్రీకరించుకున్నటువంటిది ఏదైతే ఉందో నెమ్మదిగా అప్పుడు హృదయం యొక్క శబ్దాన్ని వినగలుగుతాము. ఆ హృదయం నుండి వ్యక్తమయ్యేటువంటి ఆ శబ్దం నెమ్మదిగా వినేటప్పటికి ఏకాగ్రత పెరుగుతుంది. అప్పుడు తెలియబడేది అనాహత శబ్దం అనేది తెలియబడుతుంది. అంటే ఇక్కడ ఇనాక్టివ్‌గా ఉండడం అనేది ఉండదు. మామూలుగా ఇవన్నీ వింటూనే ఉంటాము. ఈ కాకపోతే మన యొక్క ఎరుక యొక్క దృక్పథం మారుతుంది. చైతన్యం యొక్క దృక్పథం మారుతుంది. అంటే బహిర్ముఖంగా ఉండేటువంటి మన ఎరుక అంతర్ముఖమైనప్పుడు మన హృదయంపై కేంద్రీకరించుకున్నప్పుడు అప్పుడు హృదయ శబ్దము వింటాము. బాహ్యమైన శబ్దాలు మనకి వినిపించవు. ఆ విధంగా అంటే మనం కనుక ఆ ప్రభువుని నిరంతరం ఏకాగ్రతతో నిలుపుకున్నట్లయితే మన బాహ్యమైనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నప్పటికీ కూడా ఈ ఈ కళ్ళు చూడవలసినవి ఏవో అవే చూస్తాయి. వినవలసినవి ఏవో అవే వింటాయి. మాట్లాడవలసినవేవో అవే మాట్లాడతాయన్నమాట. అంటే అక్కరలేనివి చూడాల్సిన అవసరం లేదు. అక్కరలేనివి వినాల్సిన అవసరం లేదు. అక్కర్లేని మాటలు మాట్లాడాల్సిన పని లేదు. మనం చాలా చోట్ల గమనిస్తున్నప్పుడు జరుగుతున్నదేంటి? అక్కర్లేని వైపు దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది.
అక్కర్లేని మాటలు వినటానికి చెవులు ఇష్టంగా ఉంటాయి. అక్కర్లేని మాటలు మాట్లాడేస్తూ ఉంటాము. అది కాకుండా ఎప్పుడైతే నీ హృదయం మీద ఆ ఏకాగ్రతతో ప్రభువుని కేంద్రీకరించుకొని నువ్వు ఉంటావో, నువ్వు చేసేటువంటి పనులన్నీ నిత్యకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ యాజ్ ఇట్ ఈస్‌గా చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ఆహ్, ఆ ఏకాగ్రతలో, ఆ సాధనలో ఏమవుతుందంటే, ఆ ఎరుకని అంతర్ముఖం చేసుకున్నప్పుడు నువ్వు చూడవలసినవి ఏవో అవి మాత్రమే చూస్తావు. నువ్వు వినవలసినవేవో అవి మాత్రమే వింటావు. నువ్వు మాట్లాడవలసినవేవో అవి మాత్రమే మాట్లాడతావు. అక్కర్లేని మాటలు మాట్లాడవు. అక్కర్లేని మాటలు వినవు. అక్కర్లేనివి ఏవి కూడా నీ కళ్ళతో నువ్వు చూడటం అనేది జరగదనమాట. అప్పుడు ఆయన యొక్క సౌందర్యవంతమైనటువంటి ప్రియతమ దైవమైనటువంటి ఆయన అంటున్నారు అక్కడ ఎక్స్‌ప్రెసివ్ బ్యూటీ. ఆయన్ని అది చూడగలుగుతావు నువ్వు అంటున్నారు. కాబట్టి ఆయన యొక్క ఆయన నుండి ఎప్పుడు కూడా మనం ఆబ్సెంట్ అయి ఉండకూడదు. ఆయన యొక్క దివ్య ప్రెజెన్స్ లో మనం ఎప్పుడు ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేది మనకి ఈ మెసేజ్ ద్వారా అర్థమవుతోంది. ఇంకా ఏమన్నారు ఇక్కడ? సద్గురువు సర్వములోనూ ఉన్నాడు. సర్వమునకు కేంద్రమై ఉన్నాడు. అందువలన ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి ఆయనకు సమాన దూరంలో ఉంటారు. మనకున్న పరిమితుల కారణంగా ఆయన బాహ్యంగా ఒక సమయంలో ఒక చోట ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన ఏకకాలంలో ప్రతి చైతన్య భూమికలోనూ ఉంటాడు. ఆయనను ఆయనగా చూడడం భగవంతుని దర్శించటమే అని కూడా చెప్తున్నారు. అంటే మనలో ఉన్నటువంటి సద్గురువు, మన హృదయంలో ఉన్నటువంటి సద్గురువు ఎక్కడ కేవలం ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి స్థితి కాదు. సర్వములోనూ ఉండేటువంటి స్థితి. అణువణువున కూడా కేంద్రమై ఉండేటువంటి స్థితి. అది కుతుబీయ చైతన్యంగా చెప్పబడుతుంది ఆ స్థితిని. ఈ శరీరం అంతా ప్రతి కణానికి కూడా ఆయన కేంద్రమై ఉంటాడు. ఆయన్ని ఏదో ఒక స్థానంలో ప్రత్యేకంగా దర్శించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పరిమితమై ఉండేటువంటి స్థితి కాదు సద్గురువు యొక్క స్థితి. సర్వానికి కేంద్రమై ఉండేటువంటి అనుభవ స్థితి. ప్రతి అణువణువున కూడా అణువణువులోనూ కేంద్రమై ఉండేటువంటి స్థితి. ఏ అణువు ఉనికి కలిగి ఉంటున్నదో ఆ అణువు ఉనికి కలిగి ఉండడానికి ఆ అణువులో తాను కేంద్రమై ఉంటారు అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని కోరుకోవాలి అనేటప్పుడు ఆయన దర్శనానికి అనుగుణ్యమైన రీతిలో మనం గనక కృషి చేసినట్లయితే ఆయన దర్శనము ఇస్తారు. ఎలా అంటే, ఎందుకంటే ఆయన అన్నింటా అంతటా వ్యాపించి ఉన్నారు కాబట్టి. ఈజ్ అన్ ఎవ్రీ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్య సంబంధమైన అన్ని భూమికల్లోనూ కూడా ఆయన ఉనికి కలిగి ఉన్నారు అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని కాలములందు కూడా టు సీ హిమ్ యాజ్ హీ ఈజ్ టు సీ గాడ్. సద్గురువుని గనక నీవు చూసే సందర్భాన్ని పురస్కరించుకుంటే ఆయన ఎలా కనిపిస్తారు? భగవంతుడిగానే కనిపిస్తారు. అంటే మనము బాబాని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు దేవుణ్ణి చూస్తున్నాము, భగవంతుడిని చూస్తున్నాము అని చెప్పి ఆనందపడిపోతారు. కానీ బాబా ఏమంటారు? నేను ఈ శరీరాన్ని కాదు, నేను కనిపించేటువంటి ఈ భౌతిక శరీరం నేను కాదు. నువ్వు నీ హృదయంలో నన్ను గమనించు, నీ హృదయంలో నన్ను చూడు అని చెప్తూ ఉంటారు ఎప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా బాబా. కాబట్టి ఆయన్ని మనం మన హృదయంలో దర్శించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన యొక్క మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి, సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు కాబట్టి, ఈ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు ద్వారా కాకుండా హృదయం ద్వారా ఎప్పుడైతే ఆయన్ని చూడటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క దర్శనం మనకి కలుగుతుంది. హృదయంలో ఆయన్ని కలుగుతాము. ఆయన యొక్క కృపని మనం ఖచ్చితంగా పొందగలుగుతాము అని అనిపిస్తుంది. జై మెహర్ బాబా అండి. ఇంకా ఈ రోజుకి చాలు. సంకీర్తనలు కొనసాగించండి. జై మెహర్ బాబా. ఇంకా సమయం ఉందిగా, మీరు చేయండి సంకీర్తనలు. చేయగలరా? చేస్తాను. వినిపిస్తోందా? వినిపిస్తోంది. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. చక్కటి విషయాలను తెలియజేశారండి.
మాకు వివరంగా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై బాబాలు. సంకీర్తన చేయండి. జై బాబా. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరంటే చాలునోయ్, మోహంబు తొలగునోయ్, మెహరంటు పాడవోయ్, మోక్షంబు కలుగునోయ్. మెహరంటే చాలునోయ్, మోహంబు తొలగునోయ్, మెహరంటు పాడవోయ్, మోక్షంబు కలుగునోయ్. ప్రేమించు వాడవీవే, ప్రేమియు వాడవీవే, నీ ప్రేమ పంచి మాహము త్రుంచి మము మేలు కొల్పినావు. నీ ప్రేమ పంచి మాహము త్రుంచి మము మేలు కొల్పినావు. మెహరంటే చాలునోయ్, మోహంబు తొలగునోయ్, మెహరంటు పాడవోయ్, మోక్షంబు కలుగునోయ్. ఏ హంగులైన గాని, వేషంబులైన గాని, నీ ముందు నిలవు, నీ మనసు గెలవు, నీ కొంగె మాకు నెలవు. నీ ముందు నిలవు, నీ మనసు గెలవు, నీ కొంగె మాకు నెలవు. మెహరంటే చాలునోయ్, మోహంబు తొలగునోయ్, మెహరంటు పాడవోయ్, మోక్షంబు కలుగునోయ్. మదిలోన మూర్తి నీవై, మా చివరి ఆర్తి నీకై. మదిలోని మూర్తి నీవై, మా చివరి ఆర్తి నీకై. తుది ఘడియలందు నీ తలపులందు మాయువాగిపోని. తుది ఘడియలందు నీ తలపులందు మాయువాగిపోని. మెహరంటే చాలునోయ్, మోహంబు తొలగునోయ్, మెహరంటు పాడవోయ్, మోక్షంబు కలుగునోయ్, మోక్షంబు కలుగునోయ్. జై మెహర్ బాబా. నాగమణి గారు, జై ఒక బాబా. కవి ఇలా రాస్తాడు. అంటే అతను రాసుకున్నది సినిమా కోసమే గాని ప్రేమ గురించి 4 మాటలు చాలా చక్కగా రాస్తాడు. ఆద్యంతము లేని అమరానందమే ప్రేమ, ఏ బంధము లేని తొలి సంబంధమే ప్రేమ. ఏ బంధము లేని తొలి సంబంధమే. ఏంటి తొలి సంబంధం అంటే ఆయనతో మనకున్నటువంటి ఇప్పుడు కాదు, మొట్టమొదటిగా కోహం ప్రశ్న తర్వాత వచ్చినటువంటి సోహం జవాబు దగ్గర నుండి కూడా ఆయనతో మనకి ఉన్నటువంటి ఆ తొలి సంబంధం ఏదైతే ఉందో అది ఆ ప్రేమే. ఎందుకంటే అవతారుడు యుగ యుగాలుగా అవ్యాజమైన ప్రేమతోనే ఈ భూమి మీదకి మానవాళి కోసం వస్తూ ఉన్నారు. మనతో పాటుగా ఆయనతో మనకి కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ కనెక్షన్ అనేది మనం తెలుసుకోలేక ఎరుకలేని జీవితాలు అలా గడుపుతూనే ఉండడం వల్ల ఆ తొలి సంబంధం ఆయనతో ఉన్నది, ఆ ప్రేమ సంబంధం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం.
ఆ ప్రేమ దైవ భావం లాంటిది. ప్రేమ దైవ రూపము. ఆ దైవ రూపమే ప్రేమ. ఆ దివ్య భావమే ప్రేమ. నిజంగా ఆ ప్రేమ అనేది ఆ జీవరాగం. అదే జీవంలాగా ప్రాణం అన్నమాట ప్రేమ అంటే. అది ఒక రాగంలాగా, ఒక జీవంలాగా అది ప్రవహిస్తూనే ఉంటుంది. అది నిజానికి ఆ ప్రేమ అనేది జ్ఞానయోగం. ఒక కవి ఎంత చక్కగా రాశారో చూడండి ప్రేమ గురించి. అతను మామూలుగా సినిమా కవి అయి ఉంటాడు. సినిమా కవే. అయినప్పటికీ కూడా ప్రేమ గురించి రాసినటువంటి ఈ 4 వాక్యాలు కూడా నన్నెంతో ఆకట్టుకున్నాయి. అది మీ అందరితో కూడా ఈరోజు షేర్ చేసుకోవాలనిపించింది. ఆది అంతము లేని అమరానందమే ప్రేమ. ఏ బంధము లేని తొలి సంబంధమే ప్రేమ. ప్రేమ దివ్య భావము. ప్రేమ దైవ రూపము. ప్రేమ జీవరాగము. ప్రేమ జ్ఞాన యోగము. జై మెహర్ బాబా అండి. నాగమణి గారు ఈ జై అవకాశం కలిగినందుకు బాబాకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి కవిత అది. చాలా బాగుంది. నిజమే, ప్రేమతత్వమే బాబా చెప్పింది అంతా కూడా అదే కదండి. ఆ ప్రేమతత్వంతోనే ఉండండి. ప్రేమ వస్తే మిగతావన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకనే ఆ ప్రేమ అనేది ఉంటే దైవీ ప్రేమలో ఉన్నట్లయితే అన్నింటినీ త్యాగం చేయగలుగుతాము. చాలా చక్కటి కవిత చదివి వినిపించారు. అదే విధంగా మంచి పాట పాడి వినిపించారు. అదే స్పీచ్ లో కూడా మంచి విషయాలను తెలియజెప్పినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. పుష్పలత గారు, జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత రాజు వాణి గారు అని ఉంది, ఆవిడ రెడీగా ఉండాలి. పుష్పలత గారి తర్వాత జై బాబా. పుష్పలత గారు జై చేయండి. బా- జై బాబా అండి. జై బాబా. జై. అవతార్ మెహర్ బాబా की जय. పలుకే బంగారమాయనా ఓ మెహర్ బాబా, పలుకే బంగారమాయనా. పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి. పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి. కలలోని నామస్మరణ చక్కని తండ్రి. పలుకే బంగారమాయేనా ఓ మెహరు బాబా, పలుకే బంగారమాయేనా. ఎంతగా వేడిన నీకు సొంతైన దయరాదా. ఎంతగా వేడిన నీకు సొంతైన దయరాదా. పంతాము చేయ నేనెంతటి వాడిని తండ్రి. పంతాము చేయ నేనెంతటి వాడిని తండ్రి. పలుకే బంగారమాయనా ఓ మెహరు బాబా, పలుకే బంగారమాయనా. పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి. కలలోని నామస్మరణ మరువచకని తండ్రి. పలుకే బంగారమాయనా ఓ మెహరు బాబా, పలుకే బంగారమాయనా. రాతిని నాతిగా చేసి భూతాల మందున నీవు. రాతిని నాతిగా చేసి భూతాల మందున నీవు. ప్రఖ్యాతి నొందితివాని ప్రీతితో బిలచితి తండ్రి. ప్రఖ్యాతి నొందితివాని ప్రీతితో బిలచితి తండ్రి. పలుకే బంగారమాయనా ఓ మెహరు బాబా, పలుకే బంగారమాయనా. పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి. కలలోని నామస్మరణ మరువచకని తండ్రి. పలుకే బంగారమాయనా. శరణాగతత్రాణ బిరుదాంగుడవుగాన. శరణాగతత్రాణ బిరుదాంగుడవుగాన. కరుణించి బ్రోచితివాని నెరనమ్మి ఉంటిని తండ్రి. కరుణించి బ్రోచితివాని నెరనమ్మి ఉంటిని తండ్రి. పలుకే బంగారమాయనా
ఓ మేహరు బాబా పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి, పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి, కలలోని నామస్మరణ మరుగా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా, ఓ మేహరు బాబా పలుకే బంగారమాయేనా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా నాగమణి, థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, అంతే చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. రాజు వాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాల్ గారు రెడీగా ఉండాలి. విశాల్ గారు తర్వాత మాలతి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా వాణి గారు. రాజు వాణి అని ఉందండి ఇందులోను. జై బాబా. జై బాబా అండి. రాజు వాణి గారు. విశాల్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుంటే మీరు పాడండి. జై బాబా, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. ఎందరో దేవునిగా నిరిగిరీతిని, ఎందరో హృదయములో నిల్పిరీతిని, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరో పాపులని తడు రక్షించెను. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. పంచసార్ గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఈతడని ప్రకటించిరి, సంచిత కర్మలని తడు సమయించును, సంచిత కర్మలు నీతడు సమయించును, సంతసమును నిని మీరు సేవింపుడు. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. బోధ చేయుటకితడు భువికి రాలేదు, బోధలు తల్లిట వెన్నియొగలవు, మేధతో నీతని తెలియజాలము, మేధతో నీతని తెలియజాలము, మేలు కొల్పుటకీతడు అవతరించను. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. చింతల వంతల చిక్కుపడినను, చింతన చేయుడు చిన్మయుని, అంతటను నిండి ఎందు అప్రమత్రుడై, అంతటను నిండి ఎందు అప్రమత్రుడై, అంతయు నితడని అనుసరింపుడు. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి. రాముడో కృష్ణుడో రహిమో కిసో,
రాజిలోనీతడు అన్నియు తానై రామచంద్ర మానస రంజకుడితడు రామచంద్ర మానస రంజకుడితడు రాగము మీరగా కొల్వరారయ్యా అవతార స్వరూపుడండి మెహరు అందరను చేరండి అర్చనకు అవతార స్వరూపుడండి అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చాలా చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. వాణి గారు, జై బాబా. జై బాబా వాణి గారు. ఇక్కడ రాజు వాణి అని రాస్తుందండి. జై బాబా అన్మ్యూట్ చేసుకోండి, సంకీర్తన చేయండి. సత్యవాణి అండి, రాజు వాణి అంటే సత్యవాణి. సత్యవాణి గారా? ఇందాక ఆవిడ సత్యవాణి అన్నమాట. వాణి చేజర్ల గారు కూడా. సత్యవాణి గారు, జై బాబా. సత్యవాణి గారు, ఇందులోను ఇలా రాసుకున్నారు అనుకుంటా, రాజు వాణి అనే కనపడుతుంది నాకు. సత్యవాణి గారు, జై బాబా. వాణి గారు, ఇప్పుడు మాలతి గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత రమణమ్మ గారు మీరు రెడీగా ఉండండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. సత్యవాణి గారు పాడారు కదండి, సత్యవాణి గారు పాడారుగా. వాణి చేజర్ల గారండి ఆవిడ. వాణి చేజర్ల. సరిగా పెట్టుకోమని చెప్పాలండి పేర్లు, అట్లా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇద్దరు వాణిలు ఉన్నారు, సత్యవాణి. జై బాబా అండి. మాలతి గారు సంకీర్తన చేయండి. వినిపిస్తున్నదా? వినిపిస్తోంది, చేయండి. తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ పాలింతమురా అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మల కనుగణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజం పాత్రాభినయము ప్రతి కర్మల కనుగణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కారరహితం పరమానంద భరితం సంస్కారరహితం పరమానంద భరితం
నీలోన మము చేర్చవామి అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే జై బాబా జై బాబా నాగమణి జై బాబా అండి. జై బాబా జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు రమణమ్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. మళ్ళా సత్యవాణి గారు ఏమన్నా అన్మ్యూట్ చేసుకుంటే సత్యవాణి గారు, లేకపోతే సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. రమణమ్మ గారు జై సంకీర్తన బాబా చేయండి. అండి. జై బాబా. జై బాబా నాగమణి గారు. జై బాబా. జై. అందరికీ జై బాబా. అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా. అవతారుని నామం చేయండి అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా. అవతారుని నామం చేయండి. కర్మకాండల పనియే లేదు నిష్టా నియమములక్కరలేదు అక్కరలేదు. ఉపవాసములను మాటే లేదు ఆ ఉపవాసములను మాటే లేదు. వారు వీరను తేడా లేదు. అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా. అవతారుని నామం చేయండి. మాయా మంత్రము కానే కాదు మహిమలు తపములు చేయగవలదు మనసున మెహరుని నిలిపిన చాలు ఆ మనసున మెహరుని నిలిపిన చాలు. నామము తలచిన కలుగును మేలు. అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా. అవతారుని నామం చేయండి. ఎన్నో జన్మల పొందని భాగ్యం అదిగో చూడుము మెహరుని రూపం తన్మయమొందే చిన్మయ రూపం ఆ తన్మయమొందే చిన్మయ రూపం కాంచిన కలుగును పశ్చాత్తాపం. అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా. అవతారుని నామం చేయండి. నీది నాది లేదను వాడు నీవు నేను ఒకటను వాడు సత్య మార్గమును చూపినవాడు ఆ సత్య మార్గమును చూపినవాడు సర్వశక్తిమయ పరమేశ్వరుడు. అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా. అవతారుని నామం చేయండి. మనసున మెహరుని నిలిపిన నాడు మార్గము తప్పక కొలచినవాడు మధ్యవర్తులను మాటే లేదు ఆ మధ్యవర్తులను మాటే లేదు. అన్యులకక్కడ స్థానం లేదు. అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా. అవతారుని నామం చేయండి. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం శాంతి స్వరూపం చల్లని నామం
మధురం మధురం మెహరుని నామం ఆ మధురం మధురం మెహరుని నామం మననము చేసిన బ్రహ్మానందం అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా అవతారుని నామం చేయండి అవతారుని నామం చేయండి. జయ బాబా అండి. నాగమణి గారు అందరికి జయ బాబా. జయ బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు వాణి గారు, జయ బాబా వాణి గారు, సిద్ధలక్ష్మి గారు మీరు చేయండి సంకీర్తన. జయ బాబా. జయ బాబా అండి నాగమణి గారు. జయ బాబా. జయ అందరికి బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. కలతలన్నీయు తీర్చునగవని కవులు చాటగ వింటిరా నేడు నిను గనుగొంటిరా. కలతలన్నీయు తీర్చునగవని కవులు చాటగ వింటిరా నేడు నిను కనుగొంటిరా. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. ధర్మరక్షణ చేయగా అరుదెంతు నీవని వింటిరా. ధర్మరక్షణ చేయగా అరుదెంతు నీవని వింటిరా నేడు నిను కనుగొంటిరా. విశ్వమంతా నిండినావని శృతులు చాటగ వింటిరా. విశ్వమంతా నిండినావని శృతులు చాటగ వింటిరా నేడు నిన్ను కనుగొంటిరా. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. పంచ సద్గురు పిలుపుతో అరుదెంచినావని వింటిరా. పంచ సద్గురు పిలుపుతో అరుదెంచినావని వింటిరా నేడు నిన్ను కనుగొంటిరా. మౌనముతో మము మేలు కొలుపగ వచ్చినావని వింటిరా నేడు నిన్ను కనుగొంటిరా. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. దివ్య ప్రేమను పంచగా దిగి వచ్చినావని వింటిరా. దివ్య ప్రేమను పంచగా దిగి వచ్చినావని వింటిరా నేడు నిన్ను కనుగొంటిరా. మెహరు శ్రీయద తాండవించి ధ్వనించినావని వింటిరా. మెహరు శ్రీయద తాండవించి ధ్వనించినావని వింటిరా అనుభవము కలిగిందిరా. మెహరు బాబా 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 మెహరు బాబా. కలతలన్నీయు తీర్చునగవని కవులు చాటగ వింటిరా నేడు నిన్ను కనుగొంటిరా. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగమణి గారు. జయ బాబా అండి. సిద్ధలక్ష్మి గారు చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయ బాబా నేను ఎప్పుడు వినలేదండి, కొత్త పాట ఇది. ఎవరు రాశారు? జయ బాబా.
జయబాబా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయబాబా ధన్యవాదాలు. నాగమణి గారు మేయర్ శ్రీదే ఇది. మేరశ్రీ గారే రాశారా? జయబాబా బాగుందండి. వాణి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. జయబాబా అండి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఎంతసేపు అది అవడం లేదండి, అందువల్ల నేను అసలు అనుకున్నాను. జయబాబా అండి. జయబాబా అండి. అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబాకి జై. షెహరియారు షిరీను భానుల నోము పంటగను మెహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను షెహరియారు షిరీను భానుల నోము పంటగను మెహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను విశ్వభారము మోయనుల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం విశ్వభారము మోయనల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శిరీను భాను తనూజుడై విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శిరీను భాను తనూజుడై షెహరియారు షిరీను భానుల నోము పంటగను మెహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియ ప్రసన్నుడై ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియ ప్రసన్నుడై షెహరియారు షిరీను బానుల నోము పంటగను మెహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అహంకారముడనచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి అహంకారముడనచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి షెహరియారు షిరీను భానుల నోము పంటగను మెహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాగవాణి గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేస్తారు. జయబాబా ధన్యవాదాలు. అరుణ గారు జయబాబా ప్రేయర్ చేస్తారా? అరుణ గారు జయబాబా అరుణ గారు
ఆ, శ్రీకుమార్ గారు ప్రేయర్ చేస్తారండి రమణ గారు? జై బాబా చేస్తారండి. చేయమనండి. రండి. చేస్తారు. రెడీగానే మని ఉన్నారు. నేను హారతి పాడతాను. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేయర్ చేయాలట. ఓ పర్వర్తిగా సర్వ పోషక సర్వ రక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవర్ను ఎరుంగనేరదు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరినో చూడదాలదు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, అన్నింటను ఉన్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనున్నావు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్ర సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివు. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలగల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, ఏజాన్, అహోరమద్ద ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజద్ అనబడు ఏకై ఓం పరబ్రహ్మ పరమాత్మ. యాజడాన్ లా ఇలా ఇలిల్లా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమునోగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పర్నిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగువనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధివో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొంచున్నాం. ప్రియ దయమ్మా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకను అధికముగా నీతో ఐక్యమునంతటి అర్హత గలవారు మగునంత వరకు నేను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లు మాకందరకు సహాయించేది. ప్రియ దైవమ్మ, చిట్ట చివరి వరకు
బాబా నీ కొమ్మును దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకు సహాయం చేయండి. జై బాబా. జై బాబా అందరికీ. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు నామం చేయండి. నామం నేనే చేస్తాను. అందరూ పాడే వాళ్ళు అందరూ అయిపోయారు. నేను నామం చేస్తాను ఒక నిమిషం. ఆ తర్వాత హారతి పడడానికి అరుణ గారు రెడీగా ఉంటారు. జై బాబా. అవతారు मेहरु बाबा की जय, भगवानु मेहरु बाबा की जय, अवतारू मेहरु बाबा की जय, भगवानु मेहरु बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, अवतारू मेहरु बाबा की जय, भगवानु मेहरु बाबा की जय, अवतारू मेहरु बाबा की जय, भगवानु मेहरु बाबा की जय, అవతార్ మెహర్ బాబా కి జై. ఒక నిమిషం మౌనం అండి. తర్వాత హారతి పడడానికి అరుణ గారు రెడీగా ఉంటారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. అరుణ గారు హారతి పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు అరుణ్ గారు. ఓకే ఓకే. జై బాబా. అరుణ్ గారు మ్యూట్ లో కడితే ముందు వరకు కానీ బాగానే ఉంది. 6-2 దాకా ఇది కూడా బాగానే ఉంటుంది. అరుణ్ గారు మళ్ళా మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. జై బాబా అండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, దేవాది దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమింతు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా
మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు రమణమ్మ గారు మ్యూట్ లో ఉండండి. బాబా దగ్గర తీసుకురా. నీ దివ్య మ్యూట్ చేసుకోండి రమణ గారు, నామమే మ్యూట్ చేసుకోండి. మదిని స్మరింతు నీ దివ్య రూపమే హృది తిలకింతు నీ దివ్య పదములే ఆరాధింతు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యమునుందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించబయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మా. అందరికీ జై బాబా. మణిరత్నం నీకు జై బాబా. జై బాబా అండి. బాబాకి మీరు ఇచ్చిన హారతితో ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. అందరూ కూడా చాలా చక్కటి సంకీర్తనలు చేశారు. అదేవిధంగా సత్యవతి గారు చక్కటి విషయాలను తెలియజేశారు. ఈ రోజు మనం ఈ చేసుకునే అవకాశాన్ని బాబా ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపు మరలా 4:30కి సావస్లో పాల్గొందాం. అవతార్ మెహర్ బాబా జై కి జై. అందరికీ జై జై బాబా. బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ జై మెహర్ బాబా అండి. బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా.